ఖమ్మం ప్లీనరీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ నేతలు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు స్పీడప్ చేస్తున్నారు. ప్లీనరీ నిర్వహణకు పాలేరు బైపోల్ కు ఉపయోగించుకోవాలనుకుంటోంది అధికార పార్టీ. ప్లీనరీ నిర్వహించుకునేందుకు కండిషన్లతో అనుమతిచ్చింది ఈసీ. దీంతో పార్టీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు ప్లీనరీ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పాలేరు ఉప ఎన్నికపై నజర్ పెట్టారు టీఆర్ఎస్ నేతలు. అభ్యర్థి జిల్లా మంత్రి కావడం, ప్లీనరీ కూడా అక్కడే జరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే లోకల్ లీడర్లతో ప్లీనరీకి కమిటీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు నేతలు. కేటీఆర్ పాలేరు ఉప ఎన్నిక ఇన్ఛార్జి కావడంతో నేతలంతా రేపో మాపో పాలేరుకు షిఫ్ట్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సక్సెస్ చేసేందుకు ప్లాన్డ్ గా ముందుకు పోతున్నారు నేతలు. జిల్లాల వారీగా ప్లీనరీ పోస్టర్లను ఆవిష్కరిస్తున్నారు మంత్రులు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతినిధుల సభకు ఒక్కో జిల్లా నుంచి 250 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. వారికి గుర్తింపు కార్డులు ఇష్యూ చేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు పార్టీ ఎంపీ కవిత. టీఆర్ఎస్ ఓట్ల కోసం కాదని ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. పాలేరులో టీఆర్ఎస్ దే విజయమన్నారు. పార్టీ ఎప్పుడు కూడా ఓట్ల కోసం పనిచేయాలి, ఎప్పుడైనా ప్రజల కోసమే పనిచేసినాం, ఇక ముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేస్తారు, గెలిపిస్తారు. ఇవాళ రేపు 27వ తారీఖు నాడు మనం ఖమ్మంలో ప్లీనరీ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత అక్కడ పాలేరు ఎన్నికలు ఉన్నాయి. పాలేరు ఎన్నికల్లో కూడా డౌట్ లేకుండా విజయం టీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ప్లీనరీ ఎన్నికలు ఒకేసారి రావడంతో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు గులాబీ నేతలు. ప్లీనరీ సక్సెస్ చేస్తూనే ప్రచారంలోనూ ముందుండేలా స్కెచ్లు వేస్తున్నారు.